ఎక్కడికక్కడ వారంతా కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని చూడాలని ఆతృతతో బెజవాడ వైపు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల కృష్ణానది తీరంలో అయితే బోట్లపైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలతో భారీ ప్రదర్శన కృష్ణానదిలో నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే. ఇప్పటికే నారా లోకేష్ తన కుటుంబ సభ్యులైనటువంటి నారా బ్రహ్మిణి, అదేవిధంగా భువనేశ్వర్లతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రులు ఒక్కొక్కరుగా తమ కుటుంబ సభ్యులతో సహా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో 11:27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం తన కాన్వాయ్ను సిద్ధం చేశారు. నిజానికి సీఎంగా ఇది 4వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం. గతంలో 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా, తరువాత 3వ ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిజానికి 1978లో చంద్రగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా చంద్రబాబు ఎన్నికయ్యారు. 1980 నుంచి 83 వరకు కూడా మంత్రిగా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో బాధ్యతలు నిర్వహించారు. 96లో ఉమ్మడి ఏపీకి సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన్ను సీఎంగా ప్రతిపాదిస్తూ, శాసనసభ పక్షనేతగా ప్రతిపాదిస్తూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఆయన్ను సీఎంగా ప్రతిపాదిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రతిపాదించడం విశేషం మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్తో పాటు. అదే సమయంలో 1999లో 2వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. 2004 నుంచి 2014 వరకు కూడా ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2019 నుండి 2024 వరకు కూడా నవ్యాంధ్ర ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు. ఇప్పుడు 2వసారి విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని క్షణాల్లోనే ఆయన కాన్వాయ్ ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రధానికి ఆహ్వానం పలికి సభా ప్రాంగణానికి తీసుకొస్తారని ప్రస్తుతం ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇదే సమయంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడాలని భావిస్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తలు కూడా ఇటు వివిధ జిల్లాల నుంచి బయలుదేరి వచ్చినప్పటికి కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ బ్యారికేడ్లతో అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు పాసులు లేని వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. పాసులు కూడా చాలా లిమిటెడ్గా ఇవ్వడంతో దానికి భారీ ఎత్తున సామాన్యులు అదేవిధంగా అభిమానులు రావడం కూడా ఈ కారణంగా చెప్పుకోవచ్చు. హనుమాన్ జంక్షన్ హైవే పైన కూడా ట్రాఫిక్ భారీ ఎత్తున చూడొచ్చు. ఇప్పుడే కాన్వాయ్ మూవ్ అవుతున్న దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. మరికొన్ని క్షణాల్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి నారా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కు అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పుడే బయలుదేరుతున్న దృశ్యాలను కూడా మన కెమెరాలో చూడొచ్చు. నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళి 11:27 చంద్రబాబు అనే నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఈ రోజు కోసం అసెంబ్లీలో గతంలో ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నెరవేర్చుకోవడానికి అన్నట్టు ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఇంతకు ముందే బయలుదేరి వెళ్ళడం జరిగింది. నారా లోకేష్ కావచ్చు, బ్రహ్మణి కావచ్చు, భువనేశ్వరి కావచ్చు. ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ చూడొచ్చు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వైపుకు మూవ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని 11:27 ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మంత్రివర్గ సహచరులు ఎవరైతే 24 మంది ఉన్నారో వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మంత్రివర్గ